ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ, మన విశేషంగా ఈరోజు ఫాదర్స్ డే కనుక అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. త్రిత్వంలోని 3వ ఆదివారం కొరకు మనకి ఇప్పుడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందామండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, త్రిత్వంలోని 3వ ఆదివారం కొరకు మీరు మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ వాక్య భాగాలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదవబడ్డ వాక్యంలో నుంచి బిడ్డలకు వాక్యమును విత్తటానికి, బోధించడానికి సిద్ధంగా ఉన్నాను. బలపరిచి బిడ్డలకు వినగల చెవును, గ్రహించుకునే మనస్సును దయచేయమని, వాక్యం చేత బిడ్డలను బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయములో 11వ వచనం నుంచి 32వ వచనం వరకు యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానమును, తప్పుపోయిన కుమారుడు యొక్క ఉపమానమును మనము గమనిస్తూ ఉన్నాం. చిన్న కుమారుడు తండ్రికి వ్యతిరేకంగా జీవించి తన ఆస్తిని తనకిమ్మని తండ్రి చేత బలవంతంగా ఆ ఆస్తిని తీసుకువెళ్ళి దూరదేశానికి వెళ్ళి తన ఇష్టానుసారంగా ఆ ఆస్తిని, ఆ డబ్బును ఖర్చేసి చివరకు ఏమీ లేని దుస్థితిలో ఉన్న ఆ చిన్న కుమారుడు పందులు పొట్టు తినటానికి సిద్ధముగా ఉన్న సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చినట్టుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయములో ఈ యొక్క ఉపమానములో ఈ కుమారుడు చెప్పిన మాటను ఒకసారి మనం గమనిద్దాం ప్రియదేవుని బిడ్డలారా. 17వ వచనములో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆస్తినంతా పాడు చేసిన తర్వాత తన చేతిలో చెల్లిగా లేని పరిస్థితుల్లో ఈ చిన్న కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు ఆ పరిస్థితులు అతను కలిగి ఉన్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రికి వ్యతిరేకంగా అతడు అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. అయితే పందులు పొట్టు తినటానికి సిద్ధముగా ఉన్న సమయంలో ఆకలి బాధ తట్టుకోలేక, మనందరికీ తెలుసు పంది యూదులకు హేయమైన జంతువు. లేవీకాండము 11వ అధ్యాయంలో 7వ వచనంలో చూసినప్పుడు పంది హేయమైన జంతువు, అపరిశుద్ధమైన జంతువు యూదులకి. అంటే అంత దుస్థితిలోకి ఈ యొక్క చిన్న కుమారుడు వెళ్ళిపోయిన పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అయితే ఇతను బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న ఒక మంచి మనస్సు, ఆలోచన కలిగినప్పుడు వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 20వ వచనములో, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి. త్రిత్వంలోని 3వ ఆదివారములో ఈ సువార్త వాక్య భాగమును బట్టి మనం ఏమి గమనించాలంటే, మన తండ్రి, మన యేసయ్య క్షమించే దేవుడు అని ఈ ఉపమానము ద్వారా, కరుణించే దేవుడు, జాలి చూపే దేవుడు, దయ చూపించే దేవుడని మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకనగా తన చిన్న కుమారుడు అంతగా ఆస్తిని పాడు చేసినా, దూరదేశం వెళ్ళి అన్నీ పాడు చేసినప్పటికీ కూడా తండ్రి ప్రేమ అతని నుండి వేరు కాలేదు.
నా కుమారుడు ఎప్పుడు వస్తాడని, నా కుమారుడిని ఎప్పుడు కలుసుకుంటానని తండ్రి ఆశగా ఎదురు చూస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ చెడు కుమారుడు ఒక మాట అన్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేస్తని. దేవునికి స్తోత్రం. ఇతనికి పశ్చాత్తాపం కలిగినప్పుడు, చిన్న కుమారుడికి మారు మనస్సు కలిగినప్పుడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన కలిగినప్పుడు, తండ్రి దగ్గరికి వెళుతున్న సమయంలో ఇతని వెళ్ళక మునిపే తండ్రి ముందుకు పరిగెత్తుకుని వచ్చి ఇతను ముద్దు పెట్టుకున్నట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. ముద్దు పెట్టుకున్నట దానికి అర్థం ఏంటంటే తిరిగి తన కుమారుని స్వీకరిస్తున్నాడు తండ్రి. తప్పుపోయినటువంటి పాపంలో పడి ఉన్న తన కుమారుని, దుస్థితుల్లో ఉన్న తన కుమారుని తిరిగి తండ్రి ముద్దు పెట్టుకుని తన కుమారుని తను బిడ్డగా స్వీకరిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మన దేవుడు క్షమించే దేవుడిగా ఈ త్రిత్వంలో 3వ ఆదివారంలో మనకు కనబడుతున్నాడు. ఎప్పుడు క్షమిస్తాడంటే, ఎప్పుడు కరుణిస్తాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపమానము ద్వారా ఈ తప్పుపోయిన కుమారుడు పాపికి సాదృశ్యము, ఈ తండ్రి మన యేసయ్యకు సాదృశ్యము ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడు మనల్ని కనికరిస్తాడు అంటే దేవుడు మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, మన అతిక్రమములు ఒప్పుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే 32వ సంకీర్తనలో ఒక ప్రత్యేకమైన మాట కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. 32వ కీర్తనలో ఈ వాక్య భాగాన్ని చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. 32వ సంకీర్తనలో దావీదు మాట్లాడుచున్న మాటను మనం చూద్దాము. 32వ సంకీర్తన 1వ వచనము, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడో. యెహోవా చేత నిర్దోషాన్ని యాచించబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడో. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. మనము కూడా ఇక సాయంకాల సమయమందు ఆలోచన చేసినట్లయితే వాక్యం సెలవిస్తామండి. రోమీయులకు రాసిన పత్రికలో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని వాక్యం సెలవిస్తామండి. కాబట్టి ఈ వాక్యము ద్వారా దేవుడు ఎవరి పాపాలు క్షమిస్తాడంటే, ఎవరైతే ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపం పొంది దేవుని దగ్గరికి వస్తారో, ఈ తప్పుపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి దగ్గరకు వచ్చి తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తను చేసిన అతిక్రమాన్ని ఒప్పుకున్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకముకు వచ్చినని వాక్యాన్ని మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఈరోజు పాత నిబంధన వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనములో ప్రభుల వారు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. తన స్వాస్థ్యములలో శేషించిన వారు దోషములు పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించి దేవుడమైన నీతో సమడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటి యందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకా గ్రంథకర్త సెలవిస్తున్న మాట ఏంటంటే, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములు పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమడైన దేవుడు ఉన్నాడా? మీకా గ్రంథకర్త క్షమించే దేవుడు అని ఇక్కడ వాక్యంలో రాస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. నిజమే, దావీదు రాసినట్టుగా తన అతిక్రమం పరిహారం పొందినవాడు ధన్యుడు. ఒప్పుకున్నవాడు, పశ్చాత్తాపం పొంది నేను పాపిని అని గుర్తించి పాపంను గుర్తించి విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ఒప్పుకున్నవాడు కనికరింపబడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. 1 యోహాను రాసినటువంటి ఆ పత్రికలో దేవుడు ఒక మాటను మనకి సెలవిస్తున్నాడు. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతులను మన పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. దేవుడు మన పాపముల నుంచి విడుదల కలిగించటానికి క్షమించే దేవుడిగా ఈ యొక్క
ఆదివారం దినమందు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకనే మత్తయి సువార్తలో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథకర్త కూడా 55వ అధ్యాయములో ఒక ప్రత్యేకమైన మాటను మనకు తెలియచేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 55వ అధ్యాయములో దేవుడు 7వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపమును మానవలెను. వారు యెహోవా వైపు తిరిగి ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమిటనగా దేవుని వైపు తిరిగిన ఎడల, ఆ చిన్న కుమారుడు లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఆ చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన అతనిని మళ్ళా తన కుమారుడుగా స్వీకరించడానికి తండ్రికి మంచి మనస్సు కలిగింది. ప్రియదేవుని బిడ్డ, అతనికి బుద్ధి వచ్చినప్పుడు అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అనగా పశ్చాత్తాపం పొందాడు. అయ్యో, నేను ఇంత పాపం చేస్తాను, అయ్యో నేను ఇంత దుర్మార్గుడిగా జీవించాను, నా తండ్రికి వ్యతిరేకంగా జీవించాను, నా తండ్రి ఆస్తి అంతా పాడు చేస్తాను అని తన పాపాన్ని తను గుర్తించినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన, ప్రియ దేవుని బిడ్డలారా, తిరిగి అతన్ని మరలా కుమారుడిగా అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రశస్తమైన వస్త్రాలు తండ్రి అతనికి ధరింపచేసి, ఆ మురికి వస్త్రాలు తీసివేసి, చక్కటి ఆ విందును చేసి, ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి మళ్ళా బ్రతికాడని ఆ తండ్రి సంతోషించినట్టుగా, పరలోకంలో దేవుడు మన విషయంలో ఎప్పుడు సంతోషిస్తాడంటే, పరలోకంలో దేవుడికి ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే ఒక పాపి రక్షింపబడినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వ లోక మానవాళిని రక్షించడానికి క్రీస్తు యేసు ప్రభుల వారు తన రక్తమును కార్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సర్వలోక మానవుల యొక్క అతిక్రమములు క్షమించే దేవుడిగా యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఎఫెసీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఒక వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం. క్రీస్తుతో కూడా బ్రతికించునని పౌలు సెలవిస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీకా గ్రంథకర్త కూడా శేషించిన వారి యొక్క ఇశ్రాయేలు యొక్క అతిక్రమములను నేను క్షమిస్తాను, వారి పాపాలను నేను తుడిచివేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్టుగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైతే నిజంగా తమ అతిక్రమములు తమ పాపములు ఒప్పుకుంటారో వారందరినీ దేవుడు క్షమించే దేవుడిగా మనకి కనబడుతున్నాడు. 103వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, 103వ కీర్తన 8వ వచనంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. 103వ కీర్తన 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు కానీ, మన దోషములు బట్టి మన ప్రతిఫలం ఇయ్యలేదు కానీ, భూమి కంటే ఆకాశం అంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవరడెలా ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు మన పట్ల ఎంత వాత్సల్యత ప్రేమ కలిగి ఉన్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగైనా సరే మనం రక్షించాలనే సంకల్పంతో యేసు ప్రభుల వారు మన ఎడల కరుణ చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు అపోస్తలుడైన పౌలు ఒకానొక సమయంలో క్రీస్తుకి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా
ఒక హింసకుడిగా, ఒక నరహంతకుడిగా, ఒక హానికరుడిగా ఉన్న సందర్భంలో అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయంలో అతను దమస్కో మార్గం గుండా వెళుచు క్రైస్తవులు హింసించడానికి వెళుతున్న సమయంలో సౌలుని దేవుడు పట్టుకున్న సమయంలో దేవుడు మాట్లాడిన తర్వాత, కింద పడిన తర్వాత, అతని చూపుని కోల్పోయిన తర్వాత, అతను గుడ్డివాడైన తర్వాత సౌలు తను చేసిన ప్రతి అతిక్రమాన్ని, ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుని పట్ల, దేవునికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా క్రైస్తవుల్ని ఇంత ఘోరంగా హింసించానని పౌలులో పరివర్తన, మారుమనస్సు కలిగింది ప్రియదేవుని బిడ్డలారా. అందుకని ఆ మారుమనస్సు కలిగిన ఆ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఒకప్పుడు పాపిగా ఉన్నవాడు, ఒకప్పుడు దుర్మార్గుడిగా, హంతకుడిగా ఉన్నవాడు, క్రైస్తవులను కొట్టి హింసిస్తున్నటువంటి హింసకుడు, దోషకుడిగా ఉన్న ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడంటే అతను మారు మనసు పొంది తన పాపములు ఒప్పుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు తన యొక్క సాక్షాత్మైన జీవితాన్ని తిమోతితో పంచుకుంటున్న విధానమును మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో పౌలు అంటున్నాడు, పూర్వము దూషకుడును, హింసకుడును, హానుకరుడై ఉన్న నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితను గనక కనికరింపబడితేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గడిచిన తన పూర్వస్థితిలో, గడిచిన కాలంలో తన పాపిగా ఉన్నప్పుడు, దుర్మార్గుడుగా ఉన్నప్పుడు ఎలా కనికరించబడ్డాడో, ఎలా క్షమించబడ్డాడో, ఎలా దేవుని సేవకుడిగా, పరిచారకుడిగా మార్చబడ్డాడో, ఒక సీనియర్ పాస్టర్ అయినటువంటి ఈ పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి సంఘములో పాస్టర్గా అభిషేకించిన జూనియర్ పాస్టర్ అయిన తిమోతికి తెలియచేస్తున్నాడు. ఒకప్పుడు నేను చాలా ఘోరమైన పాపిని, కానీ కనికరించబడ్డాను, తెలియక చేశాను కాబట్టి నేను ఒప్పుకున్నాను, నా పాపాలను నేను విడిచిపెట్టానని సాక్షార్థమైనటువంటి లేఖను తిమోతికి రాస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని సామెతల గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. యేసు ప్రభుల వారు మనకి క్షమించే దేవుడిగా, క్షమించే తండ్రిగా, పాపములను తుడిచివేసే దేవుడిగా ఈ త్రిత్వంలోని 3వ ఆదివారంలో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు గతంలో ఎన్ని పాపములు చేసి ఉండవచ్చు, ఎంతో దుర్మార్గతమైన జీవితాన్ని జీవించవచ్చు, కానీ ఈ ప్రత్యేక సమయమందు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తలారా నా యొద్దకు రండి అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాపములు క్షమించే అధికారము యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. తప్పుపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి దగ్గరికి వచ్చి తన పాపమును తాను చేసినటువంటి ప్రతి నీచమైన కార్యాన్ని ఒప్పుకొని తండ్రి దగ్గర క్షమాపణ పొందాడో, ఈరోజు మన పాపముల నుంచి, మన దుర్మార్గత నుంచి మనం విడుదల పొందాలంటే ఒక క్రీస్తు యొక్క పాదాలు తప్ప, మన క్రీస్తు యొక్క కృపగల హస్తాలు తప్ప మనల్ని ఎవరిని కూడా క్షమించరు ప్రియదేవుని బిడ్డలారా. అందుకని ఈ సాయంకాల సమయమందు తన అతిక్రమను పరిహారం పొందినవాడు, తన పాపముకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. తప్పుపైన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి రావటం వల్ల తిరిగి తన యొక్క తండ్రి ప్రేమను పొందుకున్నాడు. ఇక్కడ కుమారుడు గొప్పతనం కాదు, తండ్రి గొప్పతనం. అందుకనే తండ్రి తన కుమారుల జాళ్ళు పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి అలా జాళ్ళు పడును అని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు, మీ కుటుంబాలు బలపడాలని, వాక్యములో ఫలించాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.